నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. సినిమా రంగానికి సంబంధించి జరిగే ప్రెస్ మీట్లు అవనివ్వండి, జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అవనివ్వండి, వీటిల్లో ప్రధానంగా పొలిటికల్ రిలేటెడ్గా ఉన్నటువంటి మాటలు ప్రధానంగా వినిపిస్తున్నాయనే అభియోగం జనాల్లో వ్యక్తం అవుతోంది. మెయిన్గా సినీ రంగంలో కూడా ఇదే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మెయిన్గా నిన్న హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి ఆ స్టేజ్ మీద ప్రస్తావించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి తప్పు ఎవరిది అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి మీ అభిప్రాయం? నేను చూసారు ఈవెంట్, కళ్యాణ్ గారు మాట్లాడారు, త్రిపులర్ గారు కూడా మాట్లాడారు. దీనికి అదే అట్లే కొంచెం ఇదో అనిపిస్తాయి. ఏంటి అసలు మీ ఒపీనియన్? అంటే ఒక ఔరంగజేబును మట్టి కరిపించి వచ్చాడు ఈయన నిజ జీవితంలో కూడా అనే మాట ఆయన వాడాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు గారు వాడారు. అది వాడాల్సిన సందర్భం కాదు, అనవసరం కూడా, కానీ వాడేశాడు ఆయన. కాబట్టి ఒక పొలిటికల్ స్టేట్మెంట్, తన ఏ సినిమా వేడుకకు వచ్చాడో ఆ సినిమా కాంటెక్స్టు, ఆ కథని రిలేట్ చేస్తూ అందులో హీరోగా నటించినటువంటి పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి మీద గెలిచారంటే ఆ గెలుపు సాధించటంలో, కూటమిని నడిపించటంలో, కూటమిని నిర్మించటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు అనే విషయాన్ని అక్కడ చాటి చెప్పాలి అని అనుకున్నాడు ఆయన. అయితే మనకి బయట నుంచి చూస్తే అదే కనిపిస్తుంది అక్కడ. అంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఈయన వెళ్ళి ఇంటర్వ్యూ పెట్టి బయటకు వచ్చి మీడియా ముందు నిలబడి తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తాయి, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను, ఆశిస్తున్నాను అని మాట్లాడాడు ఆయన. ఇదంతా కూడా డిజైన్డ్ ప్రోగ్రామ్. అతను ఓజీ షూటింగ్లో ఉండగా సడన్గా బయలుదేరి రాజమండ్రి వెళ్ళాడు. ఆ రోజు అందరికీ తెలుసు. ఓజీ షూటింగ్లో ఉండగా ఎవరు వెళ్ళమంటే వెళ్ళాడు ఆయన? భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వెళ్ళమంటే వెళ్ళాడు. వెళ్ళి అదంతా కూడా టోటల్గా బీజేపీ స్కీమ్ చేసి నడిపించినటువంటి కార్యక్రమం. అంటే ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి అరెస్ట్ కూడా. చంద్రబాబు గారి అరెస్టుకి వాళ్ళ ఆమోదం ఉన్న తర్వాతే అరెస్ట్ జరిగింది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖకి చెప్పి వారి అనుమతితోనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అప్పటి ఇండియా కూటమి వైపు చూసే ప్రయత్నం చేశాడు. వాస్తవమేనా? ఇండియా కూటమి నుంచి ఖండన ప్రకటనలు వచ్చినాయి. మమతా బెనర్జీ గారు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఖండిస్తూ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ములాఖాత్ పెట్టి చంద్రబాబుతో మాట్లాడి బయటకు వచ్చి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అనలేదు. అప్పుడు చాలా వ్యూహాత్మకంగా స్క్రిప్ట్, అప్పటికి ఇంకా బీజేపీ అంటారు కాల. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి, బీజేపీ కూడా మాతో కలుస్తుందని ఆశిస్తున్నాను, ఇదే ప్రకటన చేశాడు ఆయన. ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ ప్రకటన చేసిన మరుక్షణం ఇండియా కూటమి నుంచి, కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ప్రకటనలన్నీ స్విచ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? బీజేపీ ప్రోగ్రామ్ అనే విషయం ప్రపంచంలో అందరికీ తెలుసుది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమి కబురు పెట్టింది పవన్ కళ్యాణ్ ద్వారా ఆయనకి అంటే, దయచేసి మీరు ఆ విండో క్లోజ్ చేయకండి, మీ అరెస్ట్ వారికి తెలిసి జరిగినప్పటికీ మీరు ఆ విండో క్లోజ్ చేయొద్దు, మీకు ఏదైనా మంచి జరిగితే అక్కడి నుంచే జరుగుతుంది, కాబట్టి తొందరపడి ఆ విండో క్లోజ్ చేయకుండా తెరిచే ఉంచండి, వెంటిలేషన్ బాగుంటుంది అని చెప్పి బయటకు వచ్చి చెప్పి మీడియాకి మళ్ళీ వెళ్ళిపోయి ఆయన షూటింగ్లో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఔరంగజేబుని ఏదో చేశాడని కాదు, ఔరంగజేబుని ఏం చేయాలి అన్నా, ఏం చేసినా అదంతా ఢిల్లీ నుంచి జరిగినటువంటి కార్యక్రమమే. కాబట్టి పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక ఉపకరణం మాత్రమే, అంటే ఒక పరికరం మాత్రమే. ఒక పట్కారో స్క్రూ డ్రైవరో పట్టుకుని ఏదైనా పని చేస్తారు ఎవరైనా, ఒక టూల్. అలా భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక టూల్ ఆయన. ఆ టూల్ని పట్టుకొచ్చి ఔరంగజేబు మీద విజయం సాధించిన యోధుడిలాగా మాట్లాడేశాడు నిన్న ఆయన. అది చాలా విచిత్రం. అంటే అంత మొయ్యాల్సిన అవసరం ఎందుకుంది? నువ్వు కావాలంటే ఆయన పర్సనల్గా మహానటుడు, వీరనటుడు అని పొగుడు అక్కడ, అంతే తప్ప మొన్న ఎన్నికల్లో ఈ విజయం, ఈయన సాధించిన విజయం అన్న ధోరణిలో ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా రాజకీయం మాట్లాడాడు.
అంటే పొలిటికల్ వ్యవహారాలు సినిమా వేదికల మీద మాట్లాడటం సబబా కాదా అనే చర్చకు వస్తే ఎక్కడైనా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఎవరికైనా. రఘురామకృష్ణరాజు గారు రాజకీయాలు మాట్లాడకూడదు అని నేను అంటలేదు. మాట్లాడాల్సిన చోటు అది కాదు. ఎక్కడైనా మాట్లాడచ్చు, అక్కడైనా మాట్లాడచ్చు రాజకీయాలు. అంటే చాలా ప్రధానంగా అది జనాల్లోకి పెడుతుంది. ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పొగడాలనుకున్నాడు. ఈయన పొగుడు, తప్పేం లేదు. ఆయన రాజకీయాలను పొగుడు, ఆయన గొప్పతనాన్ని పొగుడు, ఆయన సిద్ధాంతాలు పొగుడు. అంతే తప్ప మొన్న ఎన్నికల్లో ఈయనే జగన్మోహన్ రెడ్డిని కుప్పకూల్చిన వీరుడు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడనేది మాత్రమే నా విమర్శ. ఆయన విమర్శించడం తప్పని నేను అంటం లేదు. ఆయన అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్ వేయటం అనేది తప్పని నేను అంటం లేదు. కానీ అది తప్పు. ఆయన మాట్లాడింది తప్పు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఏమీ చేయలేదు అక్కడ. భారతీయ జనతా పార్టీ పబ్లిక్ మూడ్ ప్రకారం ఎవరితో ప్రయాణించాలి అని ఒక బేరీజు వేసుకుని చంద్రబాబును బయటకు తీసుకొచ్చి అతన్ని ముందు పెట్టి ఎన్నికల కార్యక్రమం నడిపి అతన్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. ఇప్పుడు కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు. ఆ విషయం ఆయన మొన్న ఫిక్కీ ఎన్నికల ఫిక్కీ మీటింగ్లోనూ చెప్పుకున్నాడు. ఇతరత్రా కూడా ఆయన రెగ్యులర్గా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడు ఈ సినిమా నిర్మాతకి ఎఫ్డీసీ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవడం కాదు, ఇస్తారు అని పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదే ప్రకటించేశాడు. ఏం రత్నం గారే కాబోతున్నటువంటి ఎఫ్డీసీ చైర్మన్ అని చెప్పాడు. దిల్ రాజు కాదనా? దిల్ రాజు ఇక్కడ తెలంగాణకి. ఓకే, మర్చిపోయి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఆయన్ని చేయబోతున్నాము. ఆల్రెడీ చంద్రబాబుకు చెప్పాను నేను, ఆయన అంగీకరించే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు ఎల్లుండో జీవో వస్తుందని చెప్పాడు ఆయన. అంటే సినీ రంగం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిందా లేదా అన్నది కాదు, అక్కడ కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక శాఖ ఉంది. కందులు దుర్గేష్ గారు దానికి మంత్రిగా ఉన్నారు, సినిమాటోగ్రఫీ మంత్రిగా. వారు కూడా నిన్న వేదిక మీద ఉన్నారు. జనసేనకే ఇచ్చారు అది. కాబట్టి జనసేనకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన నాయకుడు, సినిమా యాక్టరు. కాబట్టి ఎఫ్డీసీకి సంబంధించి ఎవరిని తీసుకోవాలో వాళ్ళనే నిర్ణయం తీసుకునివ్వమని ఆయన వదిలేశాడు. సో గతంలో పోసాని కృష్ణమురళి చేసినటువంటి పదవి అది ఇప్పుడు తెలుగుదేశం హయాంలో రత్నం గారి చేతుల్లోకి వస్తోంది అనేది పూర్తి క్లారిటీ ఉంది. అది కూడా వేదిక మీద చెప్పేశారు వాళ్ళు. సో ఇంత రాజకీయం నడుస్తోంది. దీని పట్ల ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉండాలని నేను అనుకోవడం లేదు. మాట్లాడే హక్కు ఉంది మీకు, మాట్లాడారు ఓకే. కానీ మాట్లాడింది అవాస్తవము. ఆ మాట్లాడిన మాటల మీద నేను విమర్శిస్తున్నాను. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు ఆయనకి నిజం అని అనిపిస్తోందేమో కానీ, దాన్ని నిజమని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడేమో కానీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని బీజేపీని కలిపి జగన్మోహన్ రెడ్డిని ఓడించాడు అనేటువంటి నేరేటివ్ కల్పించడం కోసం ఇష్యూ చేసినటువంటి ప్రకటన అది తప్పు. మొత్తం ఆడేది మొత్తం లీలా మానుష విగ్రహం అక్కడ ఉంది ఢిల్లీలో. అది అమిత్ షా అనే పేరుతో ఉండొచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ అనే పేరుతో ఉండొచ్చు. కానీ ఢిల్లీ నుంచి జరిగినటువంటి ఒక ఆపరేషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి వారిని ఆ విండో మూసేయకండి అని చెప్పి వారిని తను కాపాడినట్లుగా ఒక ప్రొజెక్షన్ ప్రపంచం మీదకు వదిలాడు. దాంతోపాటు ఈ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా కళ్యాణ్ గారి టికెట్స్ ప్రైస్ గురించి కూడా మెన్షన్ చేసి, నా సినిమా వస్తే అప్పుడే చెప్పాను మనల్ని ఎవడు రాపేదని. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు టికెట్ ప్రైస్ ఉన్నాయన్నారు. డిమాండ్ అండ్ సప్లై అన్నాడు ఆ రోజు ఆయన రిపబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడుతూ. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం మా సినిమాలకు వచ్చేటువంటి ఆడియన్స్ ఎంత డబ్బులు పెట్టైనా చూస్తారు అని చెప్పారు వారు ఆ రోజు. నేను అనేది ఏంటంటే, మొదటి 2 రోజులు మీకు హడావిడి చేసేది, మీరు వేసేటువంటి ప్రీమియర్స్కి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? మీ అభిమానులే వస్తారు. మీ అభిమానుల గొంతులు కోసే హక్కు ఎవడిచ్చాడు మీకు? మీ మీద అభిమానంతో వాళ్ళు థియేటర్కి వస్తే వాళ్ళ దగ్గర 600, 700 రూపాయలు, 800 రూపాయలు మీరు టికెట్ల పేరుతో తీసేసుకుంటే, వాళ్ళ జేబులకు చిల్లు పెట్టి మీరు మీ బొక్కసం నింపుకునే ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు? మిమ్మల్ని అభిమానించినందుకు మీరు ఇచ్చే కానుక అదే వాళ్ళకి. ఇప్పుడు జరిగేది కూడా అదే. ఇప్పుడు హరిహర వీరమల్లు బుకింగ్లు ఓపెన్ అయినా జనాలు ఎగబడుతున్న వాళ్ళందరూ ఆయన అభిమానులే. ఆయన అభిమానులకు ఆయన చూడాలనే కోరిక ఉండొచ్చు.
ఎంత డబ్బులైనా పెట్టి టికెట్లు కొనుక్కోవచ్చు కూడా. గతంలో కూడా బ్లాక్ టికెట్లు భారీ ఎత్తునే కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ జీఎస్టీ కట్టి ప్రభుత్వమే నడుపుతోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈ టికెట్లు కొనే అభిమానుల్ని, మీ అభిమానుల్ని మీరే, అంటే ఏదో పాము తన గుడ్లను తనే తినేసినట్టు మీ అభిమానులు మీరే తినేస్తే అలాగా ఇది ప్రశ్న. అందుకని టికెట్ల రేట్లు పెంచటం అనేది, థియేటర్ ఆల్రెడీ ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళటానికి భయపడుతున్నాడు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే 800 పెట్టి టికెట్ కొని, 900 పెట్టి పాప్కార్న్ కొని, 80 రూపాయల నుంచి 100 రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కుని ఏమైపోవాలి జనాలు. అందుకని ఈ టికెట్ ప్రైస్ హైకు, ఈ గొడవలు వెనకాల వాళ్ళు దాన్ని గంభీరంగా చెప్పుకున్నారు. కానీ కంపారిటివ్గా తక్కువ చేశాం మేమని చెప్పుకున్నారు. ఇతర హీరోల సినిమాలతో పోలిస్తే మా సినిమాలకు తక్కువే చేసుకున్నాం మేము. తెలంగాణలో ప్రీమియర్స్ లేవని కదా ఆ మధ్య మాట్లాడింది. సార్ పుష్పకి 1000 రూపాయల దాకా వెళ్ళింది కదా సార్. పుష్పకి వెళ్ళింది, మేము అంత వెళ్ళలేదు కదా అంటాడు. మేము అంత వెళ్ళలేదు కదా అనే చెప్తున్నాడు. ఎంతో కొంత వెళ్ళారు కదా. మీ అభిమానులకు తక్కువకి టికెట్లు అమ్మండి, వాళ్ళందరూ సినిమా చూసేలాగా చేయండి. ఎందుకు మీరు రేట్లు పెంచి వాళ్ళని కోసుకు తినేయాలనుకుంటున్నారు సార్? సినిమా బాగలేకపోతే నిర్దాక్షిణ్యంగా కఠినంగా సినిమాని ఎక్కడికో అధపాతాలను తొక్కేసే సినిమా అభిమానులు అయినా అండి. ఇప్పుడు ఆ వాళ్ళ కోసం ఈ ఈ ధర్మ త్యాగాలు ఎందుకు అనిపిస్తుంది నాకు. ఎందుకు చేయాలి? ఎవరు త్యాగం చేయాలి? సినిమా వాళ్ళేనా? సినిమా తీసిన తర్వాత ఎందుకు త్యాగం చేయాలి? ఇప్పుడు సినిమా నచ్చకపోతే ఎవడో 100 రూపాయలు ఇచ్చి చూడాలనుకోడు కదా, ఖచ్చితంగా చంపేస్తాడు. జనాలు ఎందుకు రావట్లేదు థియేటర్లకి? సార్ రీరిలీజులు పెట్టుకోండి, మరి థియేటర్కి ఎందుకు రావడం లేదు జనాలు థియేటర్కి? థియేటర్లకు జనాలు రావడం లేదు అనే విషయం ప్రపంచానికి అర్థమవుతోంది కదా. ఈ మధ్యకాలంలో రీరిలీజులు పెట్టుకొని మరి వెళ్తున్నారు కదా సార్ థియేటర్. రీరిలీజులు అనేవి పెట్టి అక్కడ కూడా అభిమానులే వెళ్తున్నారు, అక్కడ కూడా అభిమానులనే కోసుకు తింటున్నారు. ఒకరోజు ఒక షో, 2 షోలు హడావిడి అంతే, అంతకు మించి ఏమీ లేదు. అక్కడేమీ జనాలు రోజువారీ భోజనాలు అక్కడే వండుకుని తిని లవకుశలాగా చూడట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే థియేటర్ ఎంత పెద్ద హీరో ఉన్నప్పటికీ 3 నుంచి 4 రోజుల తర్వాత అక్కడ జనం ఉండటం లేదు అనేది వాస్తవం. ఏ థియేటర్ అయినా వెళ్ళండి. ఇప్పుడు ఆ మధ్య విజయవాడలో కొత్తగా కూలగొట్టినటువంటి 2 థియేటర్ల యజమాని అన్నపూర్ణ, శకుంతల థియేటర్లు కూలగొడుతున్నారు. ఆ థియేటర్ల యజమాని మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, 2 థియేటర్ల మీద మేము రోజుకి 8 ఆటలు వేస్తే 100 మంది, మొత్తం అన్ని ఆటల మీద 100 మంది లోపలికి వచ్చి వెళ్తే గగనంగా ఉంది అన్నాడు ఆయన. అదే పరిస్థితి. అంటే సినిమా చూడటం లేదు జనం అని నేను అంటలా, సినిమా చూస్తున్నారు కానీ సినిమా థియేటర్కి వచ్చి చూడట్లా. ఓటీటీకి కూడా వెళ్ళట్లా వీళ్ళు, పైరసీ ఇక్కడ చూస్తున్నారు. ఐ బొమ్మో ఇంకో బొమ్మలోనో చూస్తున్నారు. కాబట్టి మీకు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఓటీటీలకు వెళ్ళిపోతారని అనుకున్నారు వీళ్ళు ఓటీటీలకి వెళ్లకుండా, థియేటర్కి వెళ్లకుండా మధ్యలో మాయమైపోయి ఇంకెక్కడో సినిమా చూస్తున్నారు. అది ఎందుకు పోడ్చలేకపోతున్నారు? ఇప్పుడు ఆ ఛానల్ ముయ్యాలి కదా, దాని మీద ఒక చర్య ఉండాలి కదా. మీరు అధికారికంగా మీరు ఏమైనా చేసుకోండి మీకు దమ్ముంటే అని సవాల్ చేశాడు ఆ మధ్య ఆయన ఐబొమ్మ నుంచి. ఎందుకు ఆ సవాళ్ళను స్వీకరించి మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇన్ని ఒప్పందాలు ఇన్ని చెప్తారు కదా, ప్రభుత్వాలు తలుచుకుంటే ఎందుకు అవ్వదు? ఆ ప్రయత్నం చేయరు. కాబట్టి థియేట్రికల్ రైట్స్ అనే కార్యక్రమం, ఆ థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఆ 3 రోజులు అభిమానులు హడావిడి, ఆ డబ్బులు పీకేసుకుంటే అక్కడికి కొంత సేఫ్ అయిపోతారు వాళ్ళు. ఈ సినిమా బయ్యర్స్ ఎవరో కొని రిలీజ్ చేస్తున్నారు అని అనుకోవడం భ్రమ. హరిహర వీరమల్లు వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు, వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. ఫైనాన్సర్స్ నుంచి ప్రెజర్ తగ్గించడం కోసం పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. పార్ట్ 2 ఉంటుందో ఉండదో దీని భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత పూల్ చేయగలదు, ఎంత కలెక్షన్ సాధించగలదు అనే దాని మీద 2 డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఇది కనుక పెర్ఫామ్ చేయకపోతే ఆ 2 గురించి అందరూ కన్వీనియంట్గా మర్చిపోతారు. ఆల్రెడీ తీసేశారు 2 పార్ట్లు కలిపి. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ చేసి దాని తర్వాత గ్రాఫికల్ వర్క్ చేసి ఇంకో సెకండ్. మొదట అనుకున్నప్పుడు 2 భాగాల సినిమా కాదు ఇది, 2 భాగాలు కాదు, ఒకటే సినిమా. కానీ ఈ
ఫైనాన్సర్స్ని కంట్రోల్ చేయటం కోసం దీన్ని పార్ట్ 1గా మార్చారు. దానికి సంబంధించి కొంత షూట్ ఆయనతో జరిగింది, పవన్ కళ్యాణ్ గారితో. కొంత సినిమా షూట్ అయ్యి ఉంది వాళ్ళ దగ్గర, కొంత మాత్రమే ఉంది, మళ్ళీ షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది. ఒకవేళ ఇది గనక రిజల్ట్ తేడా వస్తే దాన్ని మర్చిపోతారు కన్వీనియంట్గా. ఇక్కడ డబ్బులు వస్తే ఈ ఇమేజ్ మీద దాన్ని నడిపించడం కోసం ఒక అడుగు ముందుకేస్తారు. అది పరిస్థితి. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఆ వేదిక మీద చాలా దారుణాలు మాట్లాడాడు ఆయన. చాలా దారుణాలు అంటే తను ఇంతకుముందు చేసిన సినిమాలు రీమేకులు చేశారు వరుసగా. రీమేకులు ఎందుకు చేశాడు? ఆయనకు టైం లేదు కాబట్టి, హడావిడిగా ఏదో సినిమా చేయాలి కాబట్టి. తనే చెప్పుకున్నట్టుగా తనకు ఇంట్లో పొయ్యి వెలగాలన్నా, పార్టీలో కదలిక కదలాలన్నా డబ్బులు కావాలా, డబ్బులు సినిమా నుంచే రావాలన్నాడు ఆయన. ఆ సినిమా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, డబ్బులు కావాలి ఆయనకి. అందుకని 3 సినిమాలు కమిట్ అయ్యానని చెప్పాడు. అప్పుడు వేగంగా షూటింగులు జరగాలి, సినిమాలు కంప్లీట్ అవ్వాలి అంటే రీమేక్ సినిమాలకు వెళ్ళారు. ఆయన చేసినటువంటి వకీల్ సాబు రీమేక్ సినిమానే అమితాబ్ బచ్చన్ సినిమా చేశాడు అది. అలాగే ఆయన చేసినటువంటి భీమ్లా నాయక్ రీమేక్ సినిమాని. రీమేకులకు ఎందుకు వెళ్తున్నారు మీరు అని ఎవరో అంటే, అసలు తెలుగులో సొంత కథలతో వచ్చే డైరెక్టర్లు ఎవరున్నారు అన్నాడు ఆయన వేదిక మీద. ఒకే ఒక్క డైరెక్టర్ ఉన్నాడు, నేను ఫ్లాప్లో ఉండగా వచ్చి నాకు ఒక హిట్ ఇచ్చాడు, జల్సా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప ఇంకో డైరెక్టర్ లేడు తెలుగు ఇండస్ట్రీలో అని మాట్లాడాడు ఆయన. ఏమనాలి ఆయన్ని? అంటే తన గురించే చెప్పుకున్నాడు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నాతో తీస్తున్న వాళ్ళల్లో పెద్ద డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు లేరు అని తనతో సినిమాలు తీసిన డైరెక్టర్లని ఒక రకంగా కించపరిచినట్టుగా చూడాలి. అంటే ఇప్పుడు భీమ్లా నాయక్ డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే వకీల్ సాబ్ డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఆ డైరెక్టర్లను కించపరిచినట్టుగా ఈ ప్రకటన నుంచి. అలాగే గబ్బర్ సింగ్ అనేటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని, తనకి చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి హిట్ అది కూడా రీమేక్. అది రీమేకే. అంటే ఒక దశలో రీమేకులు నడిచినాయి, అందరూ చేశారు. రీమేకులు చేయనివాడు ఎవడూ లేడు. ఎందుకు చేశారు రీమేకులు అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి చేస్తే డబ్బులు వస్తాయని చేశారు. కానీ ఇప్పుడు రీమేకులు కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో ఒరిజినల్ సినిమా కంటెంట్ దొరుకుతుంది. ఒక సినిమా ప్రకటించారు, ఇప్పుడు భీమ్లా నాయక్ ప్రకటించారు, ఫలానా మలయాళం సినిమా రీమేక్ అనగానే వెంటనే జనాలు ఆ సినిమా చూసేశారు. అలాగే గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి గారు ప్రకటించిన మరుక్షణం ఆ సినిమా చూసేశారు మలయాళంలో. పైగా అది తెలుగులోకి 70 ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అప్పుడు దాంతో తెలుగులోనే ఆ సినిమా చూశారు, కంపారిజన్ వచ్చేసింది. ఎప్పుడైతే కంపారిజన్ వచ్చిందో, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి రోజుల్లో ఆయన ఏ సినిమా అనేక రీమేకులు చేశాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన అనౌన్స్ చేసినటువంటి రీమేక్ సినిమా చూడాలంటే ఆ ప్రింట్ దొరకాలి ఎక్కడైనా. సాధారణ ప్రేక్షకుడు ప్రింట్ కోసం వెతుకులాడాడు కదా, ఈ సినిమా కోసమే ఎదురు చూస్తాడు. ఇప్పుడు అవసరం లేదు, ఫోన్లో అవతలాడు బలానా సినిమా అనగానే ఫోన్లో 2 నిమిషాల్లో దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసి చూసి కంపారిజన్ ఫస్ట్ లుక్ నుంచి రివ్యూలు పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం రీమేకులు ఇప్పుడు సేఫ్ కాదు అని ఎవరు రీమేకుల జోలికి వెళ్ళటం లేదు. ప్రతి డైరెక్టరు వాళ్ళ కథ ఏదో వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళ చెప్పలాళ్ళు పడుతున్నారు. ఇది మంచిదే. ఇలా మారిపోయిన తర్వాత కూడా నువ్వు రీమేకులు చేసి దెబ్బలు తిని డైరెక్టర్ల మీద దాడి చేస్తే అలాగా? డైరెక్టర్లు కథలు మన దగ్గర మంచి డైరెక్టర్లే లేరు అని మాట్లాడేశాడు ఆయన వేదిక మీద. అలా ఎలా మాట్లాడతాడు ఆయన? పోనీ తనతో తీసిన సినిమాలు తీసినటువంటి డైరెక్టర్లను కూడా కించపరిచినట్టు కదా అది. అంత వేగ్గా ఎలా స్వీపింగ్ కామెంట్ విసురుతాడు ఆయన? అందుకని పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పకుండా సినిమా తీయరుగా వాళ్ళు. భీమ్లా నాయక్ కావచ్చు, వకీల్ సాబ్ కావచ్చు, ఈయన ఓకే చేసిన తర్వాతే సెట్స్ మీదకి వెళ్తుంది, కానీ ఈయన బలవంతంగా లాక్కెళ్ళి సినిమా చేయించుకోరు కదా. ఈయన నాట్ ఓకే అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈరోజు లేచిన నోరు ఆ రోజు ఎందుకు లేవలేదు? మీకు ఇష్టమైతేనేమో రీమేక్. ఇప్పుడు యాక్చువల్గా రత్నం గారికి డేట్స్ ఇచ్చింది వేదాళం సినిమా రీమేక్ కోసం. అది వద్దు అని కృష్ణ గారు చెప్పిన లైన్ బాగుందని చెప్పి హరిహర వీరమల్లు వైపు టర్న్ అయ్యామని 100 సార్లు చెప్పాడు ఆయన రత్నం గారు. అంటే మీకు ఈ సినిమా కూడా రీమేక్ కథతోనే మొదలైంది ప్రయాణం. మీరు రీమేకులు తప్ప మన డైరెక్టర్ల దగ్గర కథలు లేవని మాట్లాడుతున్నారు. మీరు పొలిటికల్ ఏరియాలో ఉన్నారు, మీరు బిజీగా ఉన్నారు, మీతో సినిమా తీయాలంటే
ఏదో ఒక ప్రూవ్డ్ సబ్జెక్టుతో సినిమా తీసేస్తే కొంత వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోతే నేను నా ఇంట్లో పొయ్యి వెలగదు, నా పార్టీలో దీపం వెలగదు అని మీరు మాట్లాడుతున్నారు. మీకోసం వాళ్ళు సినిమాలు తీస్తున్నారా, లేదు వాళ్ళ కోసం మీరు నటిస్తున్నారా? అంటే ఏం చెప్తాడు ఆయన? పైగా నేను చిన్న నటుడిని, నాకంటే ఎక్కువ డబ్బులు తీసుకునే హీరోలు ఉన్నారు, ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే హీరోలు ఉన్నారు అని హంబుల్గా ఉన్నట్టుగా ఒక అభినయము, ఆ అభినయంతో కూడిన ప్రకటన. ఇంత డ్రామా నడిపాడు ఆయన నిన్నంతా ఇక్కడ కూర్చుని. కాబట్టి ఈ నటన ఆయన సినిమాలో పెర్ఫామ్ చేస్తే జనం చూసి ఎంటర్టైన్ అవుతారు. నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కానీ, వేదిక మీద మాట్లాడిన మాటలు కానీ అవి మొత్తం కూడా గందరగోళముగా మాత్రమే నడిచినాయి, అంతకుమించి ఏమీ లేదు. అందులో ఔరంగజేబు గురించి, పైగా మొఘల్ చరిత్ర గురించి ఎందుకంత గొప్పగా రాస్తున్నారు టెక్స్ట్ బుక్కుల్లో, అదంతా తీసేయాలన్నాడు ఆయన నిన్న ఫంక్షన్లో. సరే, టెక్స్ట్ బుక్కుల సంస్కరణ కార్యక్రమం ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. మీరు కొత్తగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా వాళ్ళు ఆగేటట్టు కూడా లేరు. వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు. పాఠ్య గ్రంథాలలో ఉన్నటువంటి పాత లెసన్స్ అన్నీ తీసేసి కొత్త లెసన్స్ పెడుతున్నారు. నిజానికి పాత లెసన్స్లో కూడా ఔరంగజేబుని గొప్పోడుగా ఎక్కడా లేదు టెక్స్ట్ బుక్కుల్లో. ఔరంగజేబు దుర్మార్గుడనే మనకుంది. పైగా ఔరంగజేబుతో చాలామందిని పోల్చి మాట్లాడిన చరిత్ర ఉంది మనకి. నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన జెమినీ టీవీలో కూర్చుని మాట్లాడిన మాటల్లో కూడా ఔరంగజేబుని వాడారు. ఔరంగజేబు చంద్రబాబు నాయుడే అని చెప్పి మాట్లాడాడు ఆయన. కాబట్టి ఔరంగజేబు అనేటువంటి బిరుదు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ అధినేతకు కూడా ఉంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడే ఆయన ఔరంగజేబు అని చెప్పి అన్నాడు. అయితే ఒరిజినల్గా చారిత్రకంగా చూస్తే ఔరంగజేబు దుర్మార్గుడా కాదా అంటే ఒక రాజు ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాడు ఆయన. అంతకుమించి ప్రత్యేకంగా హిందువులకు వ్యతిరేకంగా ఉండాలి, హిందువులందరినీ ఏదో చెయ్యాలి అనే ప్రోగ్రాంలో లేడు ఆయన. దక్కన్ని దక్షిణ భారతదేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం కష్టపడ్డాడు ఆయన. ఆ కష్టపడే క్రమంలో ఇక్కడే చచ్చిపోయాడు, దక్కన్లోనే చచ్చిపోయాడు ఆయన. ఢిల్లీలో చావలేదు ఆయన, దక్కన్లోనే చనిపోయాడు. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. కాబట్టి మహారాష్ట్రలో ఉంది సమాధి, మహారాష్ట్ర పరిసరాల్లో సమాధి ఉంది, అక్కడే చచ్చిపోయాడు ఆయన. కాబట్టి ఔరంగజేబుని ఒక పెద్ద విలన్గాను, శివాజీని హీరోగాను ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి ఆ నేరేటివ్ని నిజమని ప్రజలు నమ్మేలాగా నడిపించడం అనే ప్రోగ్రాం ఎలాగూ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ అవి చేస్తున్నాయి. దాన్ని ఈయన కూడా భుజాన్ని వేసేసుకుని నిన్న ఆ ప్రోగ్రాం అంతా మాట్లాడేశాడు. ఇదొక గందరగోళం. ఇలా 100 గందరగోళాల మధ్య జరిగింది ఆ కార్యక్రమం, హరిహర వీరమల్లు అనేటువంటి కార్యక్రమం. ఇందులో చాలా అవాస్తవాలు, వాటిని వాస్తవాలు అని భ్రమింపజేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ జరిగినాయి. అనవసరమైన నిందలు వేయటం అందరి మీద, ముఖ్యంగా పెయిన్ అనిపించింది డైరెక్టర్ల మీద నింద వేయటం. త్రివిక్రమ్ తప్ప తెలుగులో ఇంకో డైరెక్టర్ లేడని మాట్లాడటం. మరి ఇప్పుడు పెద్ద పెద్ద హిట్స్ ఇస్తున్నటువంటి వాళ్ళందరూ ఆయన కళ్ళకి కనిపిస్తున్నారో కనిపించడం లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన పర్స్పెక్టివ్ ఏంటంటే లైక్ నన్ను ఆదుకుంది త్రివిక్రమ్ అనేది కదా చెప్పాడు ఆయన. ఇండస్ట్రీని ఆదుకుంది, ఆయన ఆదుకున్నాడు. మిగిలిన హిట్లు ఇచ్చిన హరీష్ శంకర్ ఎందుకు కనిపించలేదు ఆయనకి? గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చాడుగా, మరి ఆయన ప్రస్తావన ఎందుకు లేదు? అందుకని అంటే పైగా రీమేకులు ఖాతాలో వేసి తిట్టాడుగా హరీష్ శంకర్ని కూడా. హరీష్ శంకర్తో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు ఆయన. ఏది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నడుస్తోంది అది. సరే, మీరు ఇవన్నీ చెయ్యండి, చేయకపోండి, అది వేరే గొడవ. కానీ డైరెక్టర్ల మీద వాటి మీద మీ దగ్గరికి వచ్చిన కథలు మీరు ఒప్పుకుంటేనే కదా చేసేది వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి మేము బలానా సినిమా రీమేక్ చేస్తున్నాము ఈ పేరుతో, వద్దు చేయొద్దు, స్ట్రైట్ సబ్జెక్ట్ ఉంటే తీసుకురండి, లేదా మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే వాళ్ళు వెళ్ళిపోయి సొంత కథలే పట్టుకొచ్చేవాళ్ళుగా. మరి ఆ రోజున చెప్పకుండా ఈ రోజున వేదిక మీద వాళ్ళ మీద పడి ఆడవటం ఎందుకు? అందుకని కరెక్ట్ కాదు అది, ఆ మాటలు కరెక్ట్ కాదు. నానా గందరగోళంగా మాట్లాడాడు ఆయన నిన్న.
ప్రెస్ మీట్లోనూ అలాగే మాట్లాడాడు, సాయంత్రం ఈవెంట్లో కూడా అలాగే మాట్లాడాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.